నిజంగా ఇలాంటి ఆన్సర్లు ఎలా చెప్తారా అనిపిస్తుంది. ఏమండి ఇప్పుడు ఇలా జరిగింది కదా ఏంటంటే ఇవన్నీ కూడా మేము దీని ద్వారా ఎక్స్పీరియన్స్ ఇది ఒక్కొక్క దానితో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ప్రభుత్వానికి ఈ డయాఫ్రమ్ వాళ్ళది కొట్టుకుపోవడం దీనివల్ల ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే while the complexities of flood management and dam construction may lead to challenging situation, it assures stakeholders that the government is actively working on comprehensive solution to address the concerns. This includes ongoing assessments, stakeholder engagement, and adherence of regulatory framework to the safety and security of all affected communities. In conclusion, the challenges highlighted in the complaint, the government is dedicated to resolving these issues through continuous improvement and collaboration with all the relevant authorities. ఇలాంటి వచ్చినప్పుడే ఇలాంటి ఛాలెంజ్ వస్తుంది. ఇలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడే ఇది ఎలా చేయాలనేటువంటి అనుభవం పెరుగుతుంది. అంటే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఇదో ఛాలెంజ్. ఇక్కడి నుంచి దీన్ని పట్టుకుని ఇంక నేర్చుకుంటాం. ఓహో డయాఫ్రమ్ వాళ్ళు ఇలా కొట్టుకుపోతుంది అనమాట, దీన్ని ఇలా చేస్తాం, ఎలా ఇక ముందు ఎలా చేయాలన్నది మేము తీసుకుంటాం. ఇది మనం చెప్పేది, ఇంజనీర్లు చెప్పేది కాదు. దానికి ఏదో కారణం ఉండాలి. ఏ కారణం లేకపోతే ఇట్స్ ఎ టోటల్ టెక్నికల్ ఫెయిల్యూర్. ఏగా ఎందుకు పోయిందో మాకు తెలియదండి అన్నారనుకోండి, టోటల్ టెక్నికల్ ఫెయిల్యూరు. లేదా కాపర్ డ్యామ్ అలా కన్నం పెట్టడం వల్లే పోయింది ఇది, అందుకే కొట్టుకుపోయింది. ఆ ఫ్లో తోటి కన్నం పెట్టకుండా కూడా గోదావరి చాలాసార్లు వచ్చింది. కన్నం పెడితే ఫస్ట్ అని జగన్ చెప్పాడు అసెంబ్లీలో, ఒకసారి ఇలా పైప్ మూసామనుకో సర్రమని వస్తుంది వాటరు, అలాగే వీళ్ళు మూసి 2 చోట్ల తెరిచారు, ఆ 2 చోట్ల కొట్టుకుపోయింది అని చెప్పాడు. చెప్తూ అక్కడ వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా వెళ్ళిందో కూడా మెన్షన్ చేశారు. అంత స్పీడ్గా మనకు ఫ్లడ్ టైంలో గోదావరి ఈ కాఫర్ డ్యామ్లు ఇవేం లేకుండా చాలాసార్లు అయింది. అంటే ఎప్పుడైనా గోదావరి అదే స్పీడ్తో వస్తే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఆ ప్రమాదంతో అడగటానికి మనం ఎవరు ఉన్నాం. ఆ ప్రమాదం వస్తే అడగటానికి మనం ఎవరు మిగలం. అంత పెద్ద హ్యూజ్ బిగ్ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ గోదావరి నది అనేదాన్ని ఇప్పుడు కృష్ణానది ఇంకోటి చెప్పగలం. కృష్ణానది ఏ టైంలో ఫ్లడ్ వస్తుంది, ఏ టైంలో ఎలా ఉంటుంది వాటరు, దాని పరిస్థితి ఎలా నడుస్తుంది. గోదావరి కాబట్టి చెప్పలేడు, ఎందుకంటే పైన ఏమి లేవు, పైన డ్యాములు గేములు ఏమి లేవు. ఇక్కడి నుంచి ఆ కోనవరమో దుమ్ముగూడెమో ఎక్కడికో పోయేదాకా మధ్యలో ఏం లేదు, కొండల మధ్యలో వస్తుంది గోదావరి. శ్రీరామ్ సాగర్ మధ్యలో ఇంకేం లేదా, దుమ్ముగూడెం ఒకటి ఉన్నట్టుంది చిన్నది, మన ఆనకట్లాంటిది. శబరి, ఇంద్రావతి, నాగావళి ఏవో చెప్తారు. నాగావళి ఇందులోది కాదు, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి, ఇంకేమన్నారా గాంధీ, పెన్గంగా, సీలేరు, ఆ ఏరియాలో తిరిగినాడు వాడు గాంధీకి తెలుస్తుంది. మొత్తం ఇవన్నీ వీటిల్లో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఎక్కడ, ఎందుకంటే సమ్మర్లో ఒకసారి 91లో గుర్తుందిగా, రాజీవ్ గాంధీ కూడా వచ్చాడు అపోజిషన్ లీడర్గా. 91 మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు వాటర్. మిడ్ సమ్మర్ మేలో చిత్తకోటి, రాజమండ్రి, ఆర్యాపురం ఆ ఇళ్ళన్నీ మునిగిపోయి. ఏంటంటే ఇదేంటి సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేయము. అలా అక్కడ ఈ మొత్తం వర్షం ఫ్లడ్ వస్తుందో తెలియదు మనకి, ఎంత ఫ్లడ్ వస్తుందో తెలియదు. గోదావరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అది. ఈ గోదావరి నది మీద ఇంత పెద్దది చేశారు, చాలా గొప్ప విషయం. ఆ టేకప్ చేసినటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మామూలుగా మిగతా చోట్ల కట్టినట్టు ఏదో పడవ మీద అలా వెళ్ళినట్టు, లేదా రాజమండ్రిలో లాంచ్ ఎక్కి కొవ్వూరు వెళ్ళినట్టు కాదు. ఇది ఒక పెద్ద సముద్రంలో తెప్పేసుకుని వెళ్ళినట్టు. మనం ఇక్కడ తెప్పలేసి తిరుగుతుంటారు, అలాంటి తెప్పేసుకుని సముద్రంలో దిగాం. ఏవో ఉన్నాయి, ఆ తెప్పకి ఆక్సిజన్ ఉందనో లేకపోతే ఆ తెప్ప మునగదనో ఏవో తయారు చేసుకుని దిగాం. ఎక్కడికక్కడ దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని కూడా మామూలు దానిలాగా వదిలేసి, ఎందుకంటే నేను 2-3 ఇంజనీర్లను అడిగాను, నాకు పరిచయం ఉన్న ఇంజనీర్ని, అందులో పనిచేస్తున్న వాళ్ళని. అంటే వాళ్ళు నవ్వుతారు, అంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో. చిన్న నవ్వు నవ్వి సరేనండి మీకు చెప్పడం మా వల్ల కాదండి, ఎవరినన్నా కొంచెం దీన్ని హైలైట్ చేస్తే కూర్చుని మాట్లాడదాం మనం, ధవళేశ్వరంలోనో రాజమండ్రిలోనో ఎక్కడో చోట మీటింగ్ పెట్టి పిలవమనండి, పోలవరం మీద ఒకసారి
ఇంత పూర్వం శ్వేతపత్రాలు ప్రకటిస్తూనే ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఎందుకో శ్వేతపత్రాల జోలికి వెళ్ళట్లేదు. దాని మీద ఒక శ్వేతపత్రం ముందు ప్రకటించండి, ఏ రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పానండి. అది మాకు చాలా పోలవరం జిల్లా గురించే పోలవరం వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. పోలవరం జిల్లా ఇస్తామని అక్కడ అనౌన్స్ చేసిన వీడియోలు అన్నీ మీరు కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన కూడా చేశారు. పోలవరం ఇమీడియట్ ఆర్టీఐ లేటెస్ట్ ఆర్టీఐ రిప్లై 28/11/25 అన్నే నెలైంది. ఇప్పుడు మనం రోడ్డు అయ్యా, నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, రోడ్డు ఉంది, రోడ్డు పక్కన నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? రోడ్డు ఈ లెవెల్లో ఉంటే పునాదులు ఈ లెవెల్ వరకు తెస్తావు. రోడ్డు కన్నా లోపలికి వెళ్తావుగా, ఆ లోపలికి వెళ్ళి ఎంత లోపలికి వెళ్తే పునాదులు అంత గట్టిగా ఉంటాయి. నువ్వు అలా కాకుండా రోడ్డు లెవెల్కే వచ్చి మట్టేసి చట్టరేసి ఈ చట్టు మీద నుంచి నేను ఇల్లు కట్టుకుంటానన్నావు అనుకో, పిల్లర్స్ వేసి, అది ఆగుతుందా? స్ట్రాంగ్ ఉండదు. ఆ టైంకి ఏమో ఆగుతుందేమో కాసేపు, కానీ రోడ్డు లెవెల్ కన్నా ఎప్పుడు లోపలికే వెళ్తాం మనం. పునాదులు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కన్స్ట్రక్షన్. ఇక్కడ కూడా గోదావరి బెడ్ లెవెల్ కన్నా 8.3 మీటర్లు సీ లెవెల్తో టాలీ చేసుకుని ఒకటి ఏదో వాళ్ళకి అవగాహనకు వచ్చారు. అక్కడ కూడా కింద పూర్తిగా ఇసుకేసేస్తారు, ఇసుకతో నింపేసి ఆ గ్యాప్, దాని మీద 8.3 మీటర్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి వర్కుల్లో మనకి ఎంతవరకు తెలుసు? ఊరికే పోలవరం కడితే ఇదంతా చాలా సుభిక్షం అవుతుంది, కరెంట్ వస్తుంది, పైన తీసుకుని వెళ్ళచ్చు. ఆ పోలవరం ఏరియాలో ఇగో ఈ రమేష్ అడిగాడు, పోలవరం ఏరియాలో ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి. ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలంటే రిప్లై ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ అక్కడ 30 ఎకరాలు కేటాయించాను దీనికోసం ఏదో పెట్టారు. 30 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏంటంటే ఇది చాలా పెద్దది పెట్టాలి. అతను అలా నేను రాస్తూనే ఉంటాడు, రాసినవన్నీ నాకు పంపిస్తుంటాడు. నిజమే, పోలవరం ఏరియాని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 10% డెవలప్ చేసిన పోలవరం వాళ్ళు ఎవడో కూడా ఇదేంటో ఈ ప్రాజెక్టు మమ్మల్ని ముంచేసిందనో మా దైనందిన జీవితాలు దెబ్బతిన్నాయనో ఎవ్వరూ ఆడవారు. ఎప్పుడు కూడా అగ్రయుడు పార్టీ అంటూ మిగలకూడదు ఇలాంటి ప్రాజెక్టులో, అందరినీ సాటిస్ఫై చేయాలి. అందుకే మన రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, రూపాయి దానికి 10 రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్లో పెట్టేశాడు. అంటే ఖచ్చితంగా ఇంకా అది మార్చడానికి వీలు ఉండదు. ఏమైంది, పొలం ఇచ్చేస్తున్నాడు, రూపాయికి 5 రూపాయలు ఏమైంది, ఒకసారి ఏదో ఇచ్చేది, ఏదో ఒకటి చేసుకుంటాడు, ఇంకో చోట పొలం కొనుక్కుంటాడు. ఈ గొడవలన్నీ పెట్టకండి, అడిగింది అంత 100% ఇవ్వచ్చండి రూల్ ప్రకారం అని. ఇంకా నాకేమన్నా పవర్స్ ఉన్నాయా, నేనేమన్నా 50 పెంచచ్చా? ఎంత పెంచగలిగితే అంత పెంచండి. వాడు భూమి ఇచ్చేసి అక్కడి నుంచి తాతదండ్రుల నుంచి ఉన్నవాడు అక్కడి నుంచి పోతుంటే వాడితో బేరాలేంటి మనం అనేది రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకున్నాడు.